ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ నౌకలు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్తాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు పాక్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ కీలక విషయం తాజాగా బయటపడిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం మే 8న కరాచీ నౌకాశ్రయం దాదాపు ఖాళీగా కనిపించింది. అయితే 2 రోజుల తర్వాత మే 10న కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్ట్లో ఏకంగా 7 పాకిస్తాన్ యుద్ధ నౌకలు నిలిపివించినట్లు స్పష్టంగా నమోదైంది. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినళ్లలో ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని జిల్లాలో దాచిపెట్టినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలా తరలించిన నౌకల్లో పాకిస్తాన్ 6 నెలల క్రితమే చైనా నుంచి కొనుగోలు చేసిన 4 శక్తివంతమైన జుల్ఫికార్ శ్రేణి ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి. ఈ నౌకలను ప్రారంభించినప్పుడు పాక్ నేవీ యాంటీషిప్ మిసైల్స్ ప్రయోగించిన వీడియోలను విడుదల చేసి గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం భారత దాడి భయంతో వాటిని ప్రధాన స్థావరం నుంచి తరలించింది. ఈ పరిణామం 1971 నాటి యుద్ధాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పట్లో భారత నౌకాదళం ఆపరేషన్ పైథాన్ పేరుతో కరాచీ ఓడరేవుపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించింది. ఆ దాడిలో పాకిస్తాన్కు చెందిన పలు నౌకలు, చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురు కావచ్చనే భయంతోనే పాక్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. దేశ రక్షణ కోసం వీరమరణం పొందడానికైనా సిద్ధమని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. మే 10న నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి జరిగినప్పుడు మునీర్ ఓ రహస్య బంకర్లో దాక్కున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.